నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. జిహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధికంగా లంచం తీసుకుంటూ యాంటీ కరప్షన్ బ్యూరోకి దొరికిపోయిన కుకట్పల్లి సూపరింటెండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి. అవును, అత్యధికంగా లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఈ చిన్నారెడ్డి గురించి ఈ చెరువు దగ్గర ఉండి ఎందుకు చెప్తున్నానని మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తిని పట్టించింది ఈ చెరువులే. అవును, వినడానికి కాస్త నమ్మశక్యంగా ఉండదు, కానీ లోతుగా దర్యాప్తు చేస్తే ఈ చెరువులే అతను పట్టించాయి. ఏవైతే మనం విజువల్లో చూస్తూ ఉన్నామో ఈ చెరువు నిండా కూడా గుర్రపు డెక్క పేరుకుపోయి ఉండడం జరిగింది. ఈ గుర్రపు డెక్క ఏదైతే క్లీనింగ్ కోసం ఏదైతే ఈ టెండర్లు వేస్తూ ఉంటారో ఆ టెండర్లో జరిగిన అవినీతి అవకతవకలే ఇతన్ని పట్టించడం జరిగింది. గుర్రపు డెక్కను తొలగించేందుకు ఏడాది కిందట ఇంజనీర్లు సుమారుగా 2 కోట్ల వ్యయంతో టెండర్లు అయితే పిలవడం జరిగింది. ఆ కాంట్రాక్టు ఓ సంస్థ దక్కించుకోగా నామమాత్రంగా పనులు చేసి జోనల్ ఇంజనీర్లు మరోసారి ఈ 4 చెరువుల్లోని గుర్రపు డెక్కలను తొలగించేందుకు టెండర్లు అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ కాంట్రాక్టును కూడా నాకే ఇవ్వాలంటూ ఫిర్యాదులో సుమారు 30 లక్షల బకాయి చెల్లించాలని మెలికైతే పెట్టడం జరిగింది. ఒప్పుకున్నట్లే తలూపి గుత్తేదారు విషయాన్ని ఈ అవినీతి నిరోధక శాఖకు చెవులో పాడేయడం జరిగింది. చిన్నారెడ్డికి సుమారుగా 15 లక్షలు లంచం ఇస్తూ ఏసీకి పట్టుబడడం జరిగింది. వేరొకరికి ఇవ్వాల్సిన డబ్బులో నుంచి కూడా కమిషన్ తీసుకోవాలనే చిన్నారెడ్డి కక్కుడితే ఆయనని జైలుకు పంపించిందంటూ కూడా నేరుగా ఈ డబ్బును బాధితులు ఇప్పించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదంటూ కూడా తోటి ఉద్యోగులు కూడా మాట్లాడుతున్నాం. మనం చెరువుల్లో చూస్తూ ఉన్నాం. ఇటు కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, మనం కుకట్పల్లిలో చెరువులు కావచ్చు, మూసాపేట అండ్ తదితర ప్రాంతాల్లో ఉన్న అన్ని చెరువుల్లో కూడా చాలా మటుకు కూడా గుర్రపు డెక్క అంతా కూడా పేరుకుపోయింది. ఇవన్నిటికి కూడా క్లీన్ చేయడం కోసం అధికారులు టెండర్లు వేశారు. మరి ఇక్కడ ఏదైతే మనం రోడ్ల మీద చూస్తామో కనిపించే కొంత క్లీన్ చేసుకొని మొత్తం కూడా మేము క్లీన్ చేసేసాం, మొత్తం కూడా క్లీన్ అయిపోయిందంటూ కూడా ఒక బిల్లులు పెట్టుకొని బిల్లులు మొత్తం కూడా డబ్బులు వసూలు చేసుకుంటూ పోయారు. మరి తీరా చూస్తే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక డబ్బులు మొత్తం బిల్లులు మాకు ఇచ్చేయాలంటూ కూడా కోరడంతో స్థానికులు, మరి ఇక్కడ ఇంతమంది పర్యాటకులు వస్తారు. ప్రస్తుతం మనం కుకట్పల్లి ఐడియల్ లేక్ పార్క్ దగ్గర ఉన్నాం. మీకు చూపించిందంతా కూడా కుకట్పల్లి ఐడియల్ లేక్ పార్కు. మరి స్థానికులు చూసేవారందరూ కూడా మరి ఇక్కడ గుర్రపు డెక్క అలాగే ఉంది, అందులో చూసిన చెత్తా చెదరం అలాగే ఉంది, మరి ఏం క్లీన్ చేశారు ఇంజనీర్ గారులను ప్రశ్నించి పై అధికారులకు కంప్లైంట్ చేశారు. సో వెంటనే ఆ డిపార్ట్మెంట్ చేంజ్ చేసి మళ్ళీ టెండర్లు వేస్తే పాత గుత్తేదారు ఎవరైతే ఉన్నాడో పనిచేసిన వ్యక్తి మళ్ళీ ఈ పని నాకే కావాలంటూ కోరి ఇప్పుడు ఇలా సగం పనులు చేసి వదిలేసిన అతనికి మళ్ళీ పని కావాలి. మళ్ళీ దానికి దొరకు ఈ చిన్నారెడ్డి, మనం విజువల్లో చూస్తున్నాం ఆ ఫోటో, ఎంత చకచకంగా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. మనం విజువల్లో చూస్తున్నాం. నాకేమీ తెలియదు, శుద్ధ పోస్తున్నాడు కూర్చున్నాడు. 30 లక్షలు డిమాండ్ చేశాడు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ అతన్ని ఇవ్వడానికి కోసం. ప్రతి దాంట్లో కక్కుర్తి లంచం అడుగుతూ పోతా ఉన్నారు ఈ అధికారులందరూ కూడా. ఇలా లంచాలు ఇచ్చుకుంటూ ఇప్పుడు ఈ గుర్రపు డెక్క మనం కేబుల్ బ్రిడ్జ్ మీద పోయేటప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాం. ఏ మేరకు పేరుకుపోయింది. ఆర్టీవీ వరుస కథనాలు నడిపిన తర్వాత వరుస పెట్టి దానిపై స్టోరీస్ చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాతే పనులు స్టార్ట్ అయ్యడం జరిగింది. ఆర్టీవీ ప్రతిదీ కూడా చూపిస్తూ ఉంది మీకు ఆ గుర్రపు డెక్క ఏ మేరకు పేరుకుపోయింది, ఇప్పుడు ఎలా ఉందనేది. ఇప్పుడు కుకట్పల్లి ఐడియల్ లేక్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా గుర్రపు డెక్కతో పేరుకుపోయి ఉన్నాయి. దీనివల్ల కొన్ని టన్స్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది గుర్రపు డెక్క నుంచి. అలాగే చెరువు మొత్తం కూడా కలుషితం అయిపోయి ఆ వాటర్ని కూడా గ్రీన్ కలర్ వచ్చి దుర్వాసన వస్తూ ఉంటుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఎంతమంది పర్యాటకులు ఈ ఐడియల్ లేక్ ఏదైతే మనం చూస్తామో ఐడియల్ లేక్ దగ్గరికి సాయంత్రం సమయం కావచ్చు, ఉదయం సమయం కావచ్చు, కొన్ని వందల మంది ఈ ఐడియల్ లేక్ పార్క్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ ఆహ్లాదాన్ని వీక్షించడానికి వస్తూ ఉంటారు. అలా చెరువు దగ్గర కూర్చొని ఈ పార్క్ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేశారు. చెరువుని పునరుద్ధరీకరిస్తూ ఉన్నది హైడ్రా. మరి ఈ టన్నుల కొద్దీ ఈ గుర్రపు డెక్క పేరుకుపోతూ ఉంటే, పేరుకుపోయిన గుర్రపు డెక్కను క్లీన్ చేయండి అయ్యా అని చెప్పి టెండర్లు వేసి డబ్బులు ఇస్తూ ఉంటే, మరి ఆ డబ్బుల్ని తినేసి పనులు అయిపోయినాయి అంటే ఇప్పుడు సాక్ష్యం కళ్ళకు కనిపించి మీకు ఆర్టీవీ చూపిస్తూ ఉంది ఎంత మేరకు, ఎన్ని టన్నుల మేర ఈ గుర్రపు డెక్క పేరుకుపోయిందో. అందుకే చిన్నారెడ్డి గురించి చెప్పడానికి అవినీతి శాఖకు చిక్కిన చిన్నారెడ్డి 15 లక్షలు తీసుకుంటూ దొరికిపోయాడు. 30 లక్షలు అడిగాడు, ప్రస్తుతానికి 15 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ఈ 15 లక్షలు తీసుకుంటూ దొరికిపోయిన అతని దగ్గర కొన్ని కోట్లు దొరకడం జరిగింది. అతని ఇంట్లో రైడ్ చేసిన సమయంలో మిగతా వస్తువులన్నీ, అతను బంగారం కావచ్చు, అతని డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మరి ప్రకృతి ఊరికే ఉండదు. ఎప్పుడైనా సరే ప్రకృతి మీద మీరు కన్నేసి ప్రకృతిని పాడు చేయాలని చూస్తే ప్రకృతి మీపై పగ తెచ్చుకుంటుంది. ఈ చెరువుని పునరుద్ధీకరించాము, చెరువులో గుర్రపు డెక్క క్లీన్ చేశాము, ఇందులో చెరువు మొత్తం క్లీన్గా ఉందంటూ మీరు పత్రాలు రెడీ చేసుకొని మీరు మీ డబ్బులు గవర్నమెంట్ సొమ్ము తీసుకొని జోలు వేసుకుంటా ఉంటే చెరువు ఊరుకుంటుందా? చెరువు ఊరుకోదు కదా. ఆ చెరువే మిమ్మల్ని పట్టించింది. ఈరోజు ఊసల వెనక నిలబడ్డాడు ఆ చిన్నారెడ్డి అంటే చెరువు పట్టించింది. అందుకే ఆ చిన్నారెడ్డి గురించి మాట్లాడడం కోసం
ఒక విధంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైనా నష్టపోతే బాధితుడు అంటాం. ఇప్పుడు ఈ చెరువు కూడా బాధితురాలు ఇప్పుడు మన దృష్టిలో. చెరువుని పూర్తిగా శుద్ధి చేశాము అని చెప్తున్న ఎవరైతే అంటున్నారో చెరువు అలాగే కనపడుతుంది. అంతే కలుషితంగా, అంతే గుర్రబెక్కతో పేరుకుపోయింది. మరి ఏం శుభ్రం చేశారు అధికారులు? ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదు. మోసం చేసినాడు ఎప్పుడైనా పట్టుబడతాడనే దానికి నిదర్శనంగా మారుతూ ఉంది. ఏసీపీ వలలో చిక్కాడు, ఇప్పుడు జైలు వెనకాల ఉన్నాడు. మరి ఇలాంటి అధికారులు ఇంకా ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ ఆఫీస్లో? అండ్ మీరు ఏదైనా పని కోసం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సుమారు చాలామంది లంచం డిమాండ్ చేస్తుంటారు, పైసలు డిమాండ్ చేస్తూ ఉంటారు, ఏవో అడుగుతూ ఉంటారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చాయా? ఏవైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, లేకపోతే ఇలా పని చేయడానికి ఇంత లంచం అడుగుతున్నారు, ఏమైనా మీ దృష్టికి వచ్చింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్టీవీని సంప్రదించండి, అధికారుల భర్తం పడదాం. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ అశోక్తో పవన్ వాయిద్యవ్, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.